రాజంపేట పట్టణంలోని నందలూరు మండలము లేబాకు గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు పాత్రికేయుల సమావేశంలో మేడా బాబుపై చేసిన నిందలు ఆరోపణలపై స్పందిస్తూ సోమవారం రాజంపేట పట్టణం బైపాస్ నందు మేడా విజయశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, ఉపాధ్యక్షులు చీనేపల్లి హరీష్ కుమార్, మహిళా నాయకురాలు కాల్వ సంధ్యలు విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజున నందలూరు మండలానికి చెందిన కొంతమంది వైకాపా నాయకులు మా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి గారిపై కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. వాటిపైన వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు వారం కిందటో 10 రోజుల కిందటో ఎలక్షన్ ముందు వచ్చి టికెట్ అడగట్లేదు, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పండి. దాదాపు సుదీర్ఘంగా 1.5 సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ కోసం కంకణబద్దుడై ఈ పార్టీ కోసం గ్రామ గ్రామాన వీధి వీధిన ఇంటి ఇంటిన సైకిల్ గుర్తు కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం పరితపిస్తున్న వ్యక్తి మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఒకసారి చంద్రబాబు నాయుడు సార్ గారిని కానీ అచ్చెన్నాయుడు సార్ గారిని కానీ పోయి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకునే ఈ రాజంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టారు. దానికి నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా ప్రమాణం చేస్తాను. ఇంకొకటి, మేడా విజయశేఖర్ రెడ్డి గారు కొంతమంది మీరు చెప్పారు 2 కోట్ల రూపాయల డబ్బు మొన్న ఎలక్షన్ లో తీసుకున్నారు. అందుకే మేము అంటున్నాం, రాజంపేటలో మనీ మాఫియా నడుస్తోంది. రాజంపేటలో మనీ మాఫియా నడుస్తోంది. ఎందుకంటే మీరే చెప్పారు 2 కోట్ల రూపాయలు మేడా విజయశేఖర్ రెడ్డి గారికి మీరు ఇచ్చారని. మిమ్మల్ని నేను ఒకటే కొడుతున్నా అన్నగారు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు 2 కోట్ల రూపాయలు ఎవరైనా సరే మా మేడా విజయశేఖర్ రెడ్డి గారికి ఇచ్చింటే ఆన్ రికార్డ్ మీ కాడ ఏమన్నా ఆధారం ఉంటే చూపిండి. రేపటి నుంచే మేమంతా రాజకీయాలు నిర్మించుకుంటాం. లేదంటే మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. ఇంకొకటి చెప్తున్నా, మీరు 2 కోట్ల రూపాయల మా అన్న పైన ఆరోపణ చేశారు. మీరు ఎవరైనా సరే మా అన్న 2 కోట్ల రూపాయలు తీసుకోలేదు అని కాణిపాకం వినాకమై సాక్షిగా ప్రమాణం చేయడానికి మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చెన్నై గారి పనిలో తన స్వగృహం నందు మీరెవరైతే ఆరోపణలు చేశారో, మీకు ఈ విషయాలైతే ఎవరైతే చెప్పారో, మీరెవరైనా వచ్చి కాణిపాకం వినాకమై సాక్షిగా ప్రమాణం చేయగలుగుతారని అడుగుతాను. మేడా విజయశేఖర్ రెడ్డికి మీరు 2 కోట్ల రూపాయలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా, ఆ 2 కోట్లు ఇచ్చారని మీరు చెప్పినా, మీకు ఎవరన్నా చెప్పిన వ్యక్తి కావచ్చు, వచ్చి ప్రమాణం వచ్చి పలికితే దానికి మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధమై. ఇంకొక విషయం, ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయన హక్కు ద్వారా అందరికీ రాజకీయంగా సమాన హక్కు కలిగి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు కలిగి ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంది. మంచి విమర్శలు చేస్తే స్వీకరించండి, సద్విమర్శలు అయితే చెప్పండి మీ వ్యాఖ్యలు తప్పు అని. అంతేగాని బెదిరిస్తే భయపడిపోవడానికో పారిపోవడానికో రాజంపేటలో యువత సిద్ధంగా లేదని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా చెప్తున్నాను. మేడా విజయశేఖర్ రెడ్డి గారు నిస్వార్థంగా తెలుగుదేశం కోసం దాదాపు 1 సంవత్సరం నుంచి ఆయన వెంట నేను నడుస్తున్నాను. ఆయన పడిన బాధలు నాకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే చెప్పారో మళ్ళా చెప్తున్నా, విజయశేఖర్ రెడ్డి గారు 2 కోట్ల డబ్బు తీసుకున్నారని మీరు గాని, మీకు చెప్పిన నేత గాని కాణిపాకానికి తీసుకొచ్చే సత్తా ఉంటే మీరు మాట్లాడాలి, లేదంటే మాట్లాడకూడదు. ఇంకొకటి, లేబాకు గ్రామం అంటున్నారు. మాకు తెలిసి రాజంపేట నియోజకవర్గంలో మాకు చాలా ఇష్టమైంది మా నందలూరు. మాకు పక్కనే ఉంటుంది ఏరానుకుంది. రాజంపేట మండలం పక్కనే నందలూరు అనుకుంటాం. లేబాక్ అంటే చాలా పచ్చని పొలాలు, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు శాస్త్రి చేస్తామని. ఏం శాస్త్రి చేస్తారా మీరు? ఏం శాస్త్రి చేస్తారు చెప్పండి. ఓపెన్ గా విమర్శించే శక్తి మీకు మాట్లాడే ధైర్యం ఉంటే వచ్చి అడగండి. డెబేట్ ఎనీ టైం.
మేడా విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఈ తప్పు చేశారు అని చెప్పి ఒక డెబ్యూటీ పెట్టండి, ఎక్కడికైనా నేను తీసుకొస్తాను, ఆయన తమ్ముడిగా నేను తీసుకొస్తాను. ఎవరైనా సరే మేడా విజయశేఖర్ రెడ్డి గారిని శాస్త్రి చేస్తాము కబద్దారంటే ఇక్కడ మీ ఉడత ఉప్పలకు అదిరిపోయేవాడి కొడుకు లేడు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ హక్కు కరువైంది. అందుకే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వైపు చూస్తుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా, రాష్ట్రంలో అరాచక పాలనకు, అవినీతి పాలనకు చరమగీతం పాడేదానికే రాజంపేటలో విజయశేఖర్ రెడ్డి తెలుగుదేశం జెండా పట్టాడు. కాబట్టి మళ్ళా చెప్తున్నా, మీకు ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే విజయశేఖర్ రెడ్డి రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి కంకణబద్ధుడై రాజంపేట నియోజకవర్గ నాయకుడు, మండల స్థాయి నాయకుడు, కార్యకర్త, అది చంద్రబాబు అయితే ఆయన తెలుసుకుంటారు తప్పితే కానీ మీలాంటి వాళ్ళకి ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. విజయశేఖర్ రెడ్డి ఇంకొకటి, మీరు చేతగాని ఎమ్మెల్యే అన్నందుకే మీకు ఇంత బాధపడుతున్నారే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మాకు దైవ సమానులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మన గౌరవ ఎమ్మెల్యేని తొలిత అసెంబ్లీకి పంపిన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ ఫాదర్ను అర్జున్ నాయుడు సార్ని మీరు అన్ని మాటలు ఎమ్మెల్యే గారు మాకు ఈ చెవులోకి ఎదురుమని మూతారే. మొన్న యువగలంలో మీరు అన్న మాటలు